గురుచంద్రుల కలయిక కారణంగా ఈ ఆర్ అనే అక్షరంతో పేరు మొదలైన వాళ్ళకి 2026 పరాభవనం సంవత్సరం వీళ్ళని రారాజులా తీర్చిదిద్దబోతుంది. మెయిన్‌గా ఆర్ అనే అక్షరంతో పేరు మొదలైన వాళ్ళు రాజేష్, రమేష్, రాకేష్, రవి, రాజు, రవీందర్, రవికాంత్, రవికిరణ్ వీళ్ళకి ఎలా ఉంటుందనంటే ప్రతి ఒక్కటి కష్టతరంగానే ఉంటుంది. డబ్బులు వీళ్ళ చేతిగుండా ఎవరికైనా ఇస్తే తిరిగి రావడం మాత్రం 100కి 100% రావు. వీళ్ళు కష్టపడతారు గానీ, ఆ కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం అనేది ఉండదు. వీళ్ళ జీవితంలో అమ్మానాన్నల నుండి గానీ, అత్తామామల నుండి గానీ, ఎవరో ఒకరి నుండి మాత్రమే సపోర్ట్ అనేది వస్తుంది. తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఆస్తిపాస్తులు వీళ్ళకి దక్కాలన్నా, వీళ్ళు ఒక చిన్నపాటి యుద్ధమే చేయవలసి వస్తుంది. మెయిన్‌గా వీళ్ళు సంపాదిస్తారు. రోజుకు రూ. 1,00,000 సంపాదిస్తే 2.5 లక్షల ఖర్చు వీళ్ళ చేతి గుండా అవుతుంది. హస్తవాసి ఏంటంటే వీళ్ళకి ఎంత కష్టపడ్డా గూడా మిగులుబాటనేది శూన్యం. పిల్లల విషయంలో, బంధుప్రీతి విషయంలో ఆదరాభిమానాలు, ప్రేమానురాగాలు ఎక్కువగా ఉంటాయి. సో, ఈ బంధుప్రీతి వలన పిల్లలకి సరైన మార్గనిర్దేశకత్వంలో వీళ్ళు ఉంచాలని చూసిన ప్రతిసారి ఏదో ఒక రూపంలో ఆలస్యం అనేది అవుతుంది. మెయిన్‌గా ఈ ఆర్ అనే అక్షరంతో పేరు మొదలైన వాళ్ళకి వీళ్ళ పేరు ఎన్ని డిగ్రీస్‌లో ఉంది, ఎంత ఫ్రీక్వెన్సీలో ఉంది. ఎందుకనంటే మనము ఉదాహరణకి ఒక ఎఫ్ఎం వింటే దాని ట్యూనింగ్ ఫ్రీక్వెన్సీని మిస్‌మ్యాచ్ చేస్తే ఆ శబ్దనాదం ఎలా వస్తుంది? అలానే ఒక శంకువుని తీసుకొని కళ్ళు మూసుకొని చెవి దగ్గర పెట్టుకోండి. ఆ ఓంకార శబ్దం అనేది ఎలా వస్తుంది? ఆ ఓంకార శబ్ద నాద స్వరాన్ని వినగానే మన మనస్సులో ఏదో ఒక తెలియని అనుభూతి, ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. మెయిన్‌గా ఈ ఆర్ అనే అక్షరంతో పేరు మొదలైన వాళ్ళ పేరుని సుమారుగా 360 డిగ్రీల పైకి కరెక్షన్ చేయించుకొని చూడండి. మీరు చరిత్రను మళ్ళీ తిరగ రాస్తారు.